విశాఖ జీవీఎంసీ 80 వార్డు తాడి గ్రామంలో మంచినీటి పైప్ లైన్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రారంభించారు. జీవీఎంసీ నిధులు 10 లక్షలతో తాడి గ్రామంలో 80 వార్డు కార్పొరేటర్ గుణతాల నీలిమా భాస్కర్ ఆధ్వర్యంలో త్రాగునీటి పైప్ లైన్ నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన పెందుర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్యల్లో ఒక్కటైన తాడి గ్రామం తరలింపుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. తాడి ప్రజలకు సకల సౌకర్యాలతో టౌన్షిప్ నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో 80 వార్డు కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్, మాదంశెట్టి నీలబాబు, బొడ్డపల్లి అప్పారావు, కోమటి సూరిబాబు, గొల్లవెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలియదు కానీ 6 నెలలు తిరగకుండా మిమ్మల్ని తరలించే అన్ని వేదికల మీద ముఖ్యమంత్రి గారితో, అది అమరావతి అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, ఇక్కడ జిల్లాలో మీటింగ్ అవ్వచ్చు, మొన్న కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ అవ్వచ్చు, అన్ని వేదికలు కూడా అసెంబ్లీలో మాట్లాడే మీరు అందరూ చూశారు. అంటే నాకు టాప్ ప్రయారిటీ ఏమిటి అంటే ఉద్యోగాలు, ఉపాధి, తాడి తరలింపు, పంచగ్రామాల సమస్య. ఇది నేను ఎమ్మెల్యేగా నా పదవికి న్యాయం చేయాల్సిన తృప్తి నాకు వచ్చేది ఏంటి అంటే ఈ సమస్య తీర్చినప్పుడు. తాడి తరలింపు అనేది మీ చిరకాల కోరిక, మీ అవసరం, అది ప్రభుత్వం కూడా గుర్తించింది. తప్పకుండా 3 రోజుల్లోనే మళ్ళీ కలెక్టర్తో నిన్న కూడా మాట్లాడటం జరిగింది. 3 రోజుల్లో మళ్ళీ నేను జాయింట్ కలెక్టర్ కానీ విజిట్ చేస్తున్నాం. చేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని మీ అందరినీ కూడా తీసుకుని వెళ్ళి మనం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం అనే దాని మీద మళ్ళీ సుదీర్ఘంగా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుని ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తామన్నా. ఇదేది కూడా మీ ఊరు వచ్చాను మీకు నచ్చేలాగా మాట్లాడాలనే కాదు. ఇది మీ అబ్బాయి పెళ్లి ముందా, తాడి తరలింపు ముందా అంటే తాడి తరలింపే ముందా.